హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక ప్రిన్సెస్ కట్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా బిగినర్స్ అయినా చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. సో కొలత బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలాగా కటింగ్ చేసుకోవాలి అది ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చెప్తానండి. సో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను అటాచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. సో బ్యాక్ పార్ట్లో బ్యాక్ 2 డాట్స్ వేసిన తర్వాత పట్టీ వేసి మనం రెడీ చేయాలి. డాట్స్ వేసిన తర్వాత స్ట్రైట్ పట్టీ మనం బ్యాక్ పార్ట్ వెస్ట్కి వేసుకోవాలండి. సో ఇక్కడ స్ట్రైట్ పట్టీ యాడ్ చేసేస్తున్నాను. సో ఇలాగ స్ట్రైట్ పట్టీ మనం రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ని మనం యాడ్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్లో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ అయిపోతుందండి. సో చూడండి, ఇక్కడ సైడ్ పార్ట్ని నేను జాయిన్ చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం చూడండి, ఇలాగా ఇక్కడ చిన్న డాట్ నేను కటింగ్ టైంలో చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ డాట్ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ బ్యూటిఫుల్ పఫ్ అనేది క్రియేట్ అవుతుందండి ప్రిన్సెస్ కట్కి. సో సేమ్ ప్రాసెస్ అదర్ సైడ్ పార్ట్ని కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వెస్ట్ పట్టి అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాం కదా, అప్పుడు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం మెజర్ చేసి పట్టి యాడ్ చేయాలండి. ఇలాగ నీట్గా ఇలా సెట్ చేసి పెట్టాలని ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ కొద్దిగా రఫ్ చేసి మార్క్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ దగ్గర పట్టీని యాడ్ చేయాలండి, 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా పట్టీ వెస్ట్ పట్టీ యాడ్ చేసుకోవాలండి. దీనికి షేప్ పట్టీ అది వేసే అవసరం ఉండదు. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందండి. ఇక్కడ హుక్ పట్టీ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే దీని లుక్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ హుక్ పట్టీ యాడ్ చేసిన తర్వాత అదర్ సైడ్ పార్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ మనం ఐ పట్టీ అటాచ్ చేసుకోవాలండి. కొద్దిగా వెడల్పుగా ఉండి పట్టీని ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ స్లీవ్స్ని ఆపోజిట్లో పెట్టుకొని ఫ్రంట్ కొద్దిగా 1/2 ఇంచ్ డీప్ నేను కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఆర్మ్ రౌండ్కి అటాచ్ చేసేసుకోవాలి.
నెక్కి నేను పైపింగ్ వేస్తున్నానండి. సో పైపింగ్ కోసం థ్రెడ్ లోపల పెట్టుకుని గోల్డ్ కలర్ క్లాత్లో నేను పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను. దీన్ని నేను నెక్కి అటాచ్ చేస్తానండి. సో దీనికోసం నేను పాదం చేంజ్ చేశానండి. పైపింగ్ పాదం ఇక్కడ మిషన్కి అటాచ్ చేశాను. ఇక్కడ నెక్కి పావించి మార్జిన్లో నేను పూర్తిగా పైపింగ్ని అటాచ్ చేసేస్తున్నానండి. తర్వాత దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా నేను స్టిచ్ చేస్తాను. ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని పైపింగ్ కనిపించేలాగా మనం టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. సో పూర్తిగా నెక్ రౌండ్కి టాప్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సైడ్ జాయింట్ ఫిట్టింగ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఒకసారి మనం నీట్గా ఐరన్ చేసుకోవాలండి. బ్లౌజ్ని ఐరన్ చేసిన తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని నేను ఫోల్డ్ చేసి ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆది బ్లౌజ్ని ఇలా సెట్ చేసి పెట్టి మార్కింగ్ తీసేసుకుంటున్నానండి. అలాగే అటువైపు కూడా సైడ్ మార్కింగ్ తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఇలాగా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లో మీరు హుక్ పట్టి కొద్దిగా లోపల వైపుకి పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి ఇలాగ బెస్ట్ దగ్గర సెట్ చేసుకొని దీన్ని కూడా మీరు ఆది బ్లౌజ్ పెట్టుకుని ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ బెస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి మీరు. తర్వాత చెస్ట్ దగ్గర కూడా తీసుకోవాలండి. ఇలాగా హుక్ పార్ట్ని పట్టుకుని కొద్దిగా స్ట్రెచ్ చేసి రెండు అంటే ఆది బ్లౌజ్ అండ్ మీరు కుట్టిన బ్లౌజ్ రెండు స్ట్రెచ్ చేసి ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి. సైడ్ ఇలా మార్క్ చేసుకొని ఆపోజిట్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ని కలుపుతూ మీరు సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. స్లీవ్స్ దగ్గర కూడా ఇలాగా జాయింట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసుకుంటే బ్లౌజ్ ఇక్కడ రెడీ అయిపోతుందండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. కొలత బ్లౌజ్తో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపించేసాను. సో మీరు కటింగ్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్గా మీకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలాగా రెడీ అవుతుందండి. చూడండి పఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ పఫ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసుకుంటే అండి. సో ఇక్కడ చూడండి ఇంత లూజ్ ఇక్కడ పఫ్ దగ్గర కరెక్ట్గా ఉందండి. సో 36 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.